హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, నేను మీ అరుణ శివం వస్త్రా నుంచి. ఈరోజు మన ఫ్యాబ్రిక్ వచ్చేసి సాటిన్ సిల్క్. ఒకసారి చూడండి, చెప్పాను కదా ఇంతకుముందు కూడా, మన సాటిన్ సిల్క్కి ఇట్లా కొంగుకు మన లేస్ అటాచ్ చేసుకోవాలని. దీనికి మన దగ్గర 4 డిజైన్స్ ఆఫ్ బ్లౌజెస్ ఉన్నాయి, అవి పేర్ చేసుకోవాలి. చాలా నీట్ అంటే చాలా నీట్గా ఉంటుంది. గెట్ టుగెదర్ల కోసం, ఫేర్వెల్ పార్టీస్ కోసం, ఫ్రెండ్స్ సిస్టర్స్ బ్రదర్స్ మ్యారేజెస్ కోసం అసలు చాలా బాగుంటాయి. సింపుల్గా ఉంటాయి, క్లాసీగా ఉంటాయి, సింపుల్ లుక్ని ఇస్తాయి. మరి ఎక్కువ రెడీ అయినట్టు కనపడదు, కానీ చాలా క్లాస్ లుక్ ఉంటుంది అనమాట. ఇప్పుడు ప్రస్తుతం ట్రెండ్ ఉన్న ఫ్యాబ్రిక్ మనం ప్లెయిన్ ఫ్యాబ్రిక్. అసలు ఈ ఫ్యాబ్రిక్తో శారీస్, డ్రెస్సెస్, ఫ్రాక్స్ ఒక్కటని కాదు, చాలా డిజైన్స్తో చాలా ట్రెండీగా తయారు చేస్తున్నారు. ఒకసారి చూడండి, ఒకసారి మనం కొంగుకి ఈ లేస్ అటాచ్ చేస్తే అసలు ఎంత నీట్ ఉంటుంది అంటే చాలా క్లాస్ లుక్ ఉంటుంది. సాటిన్ ఫ్యాబ్రిక్లోనే ఇది ఒక కలర్, ఇది నెమలికంఠం. ఇది వచ్చేసి నెమలికంఠం బ్లూ అంటారు కదా, అది. నెక్స్ట్ కలర్ వచ్చేసి ఇది మన పర్పుల్ కలర్, లైట్ పర్పుల్ విత్ గోల్డ్ మిక్స్ లాగా ఉంటుంది. ఒకసారి చూడండి, లైట్ వెయిట్. ఇది చాలా 20 మీటర్స్ బండిల్ కాబట్టి మీకు వెయిట్ లాగా అనిపించవచ్చు. జస్ట్ లైట్ వెయిట్ ఉంటుంది. పర్పుల్ విత్ గోల్డ్ మిక్స్ చేస్తే మనం ఏ కలర్ వస్తుందో ఆ కలర్. అన్ని ట్రెండీ కలర్స్, 14 కలర్స్ ఉన్నాయి. చూడండి ఒకసారి. శారీకి సరిపడా సాటిన్ ఫ్యాబ్రిక్. నెక్స్ట్ వచ్చేసి అందుకు పెయిర్ బ్లౌజెస్ మన దగ్గరనే ఉంటాయి. బ్లౌజెస్ 4 డిజైన్స్ ఆఫ్ బ్లౌజెస్ ఉన్నాయి. చూడండి, ఇట్లా సెల్ఫ్ కూడా వాడుకోవచ్చు. చూడండి, ఇట్లా సెల్ఫ్ వేసుకోవచ్చు, లేదా ఆపోజిట్ వేసుకోవచ్చు, మన ఇష్టం అది. ఇదే సాటిన్ ఫ్యాబ్రిక్లో కూడా వేరే ఫ్యాబ్రిక్ కూడా పెయిరప్ చేసుకోవచ్చు. పూర్తి ఆపోజిట్ కలర్, బ్లాక్ కావచ్చు, బ్లాక్కి వైట్ కావచ్చు, అట్లా. ఒకసారి చూడండి, అసలు ఎంత బాగుంది. సేమ్ కలర్, సెల్ఫ్ కలర్. దీనికి ఇదే ఫ్యాబ్రిక్కి మనకు కొంగుకు ఆ లేస్ అటాచ్ చేయాలంటే. ఒకసారి చూడండి, అసలు ఎంత షైన్ ఉంది ఫ్యాబ్రిక్. లైట్ వెయిట్ అండ్ షైన్ చూడండి. అసలు ఇట్లా ప్యూర్ ఫ్యాబ్రిక్ మాత్రం ప్యూర్, అసలు ప్యూర్ ఫ్యాబ్రిక్ అనమాట. అసలు చాలా స్మూత్ ఉంటుంది, బటర్ స్మూత్ ఫ్యాబ్రిక్, చాలా నీట్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకు ఇందులోనే మెరూన్ కలర్ చూస్తున్నారు కదా, మెరూన్. అసలు చాలా క్లాస్ ఉంది కలర్, మెరూన్ కలర్. ఇది వచ్చేసి పర్పుల్ కలర్, లావెండర్ అంటారు కదా, లావెండర్ పర్పుల్, ఇది లావెండర్ కలర్. నెక్స్ట్ వచ్చేసి అందులోనే ఇది మెరూన్ కలర్. చూస్తున్నారు కదా, అసలు ఎంత బాగుంది అంటే షైనింగ్ కూడా చాలా బాగుంది. నైట్ టైం ఏదైనా చిన్న చిన్న పార్టీలోకి వెళ్ళినా కానీ చాలా బాగుంటుంది. బర్త్డే పార్టీస్ ఇట్లా వెళ్ళినా కూడా, గెట్ టుగెదర్లకు, ఫేర్వెల్ పార్టీలకు అసలు చాలా బాగుంటుంది. ఒకసారి చూడండి, ఇది మెరూన్ కలర్. నెక్స్ట్ వచ్చేసి ఇది పింక్ కలర్. పింక్, డార్క్ పింక్ కాదు, లైట్ పింక్ కాదు, మీడియం పింక్ అనమాట. పింక్లో మనకు గోల్డ్ మిక్స్ చేస్తే ఏ కలర్ వస్తుందో అలా, బ్రైట్ కలర్. మనకు పింక్లో గోల్డ్ మిక్స్ చేస్తే వచ్చే కలర్ అనమాట. డార్క్ పింక్ కాదు, లైట్ పింక్ కాదు. చాలా బాగుంది, అసలు సూపర్ ఉంటుంది. ఇదైతే మనకు ఎలా కావాలంటే అలా పెయిరప్ చేసుకోవచ్చు. చూడండి, 3 టైప్ ఆఫ్ బ్లౌజెస్ ఉన్నాయి మన దగ్గర. అది వీటిలోనే కలర్స్ ఉన్నాయి. ఈ డిజైన్లో మన దగ్గర 3 కలర్స్ ఉన్నాయి. ఇది వచ్చేసి ఉల్లిపొర కలర్. నెక్స్ట్ దీంట్లోనే ఒక మెరూన్ కలర్, డార్క్ మెరూన్ కలర్ అండ్ డార్క్ గ్రీన్ కలర్ ఉన్నాయి, ఇంతకుముందు వీడియోస్ చూపించిన. నెక్స్ట్ ఈ డిజైన్లో వచ్చేసి మనకు 5 కలర్స్ ఉన్నాయి.
ఈ డిజైన్లో ఇది లావెండర్ కలర్. నెక్స్ట్ వచ్చేసి దీంట్లోనే లైట్ పింక్ అండ్ రెడ్ కలర్ అండ్ పిస్తా కలర్ అండ్ లైట్ స్కై బ్లూ ఉన్నాయి. దీంట్లోనే 5 కలర్స్ ఉన్నాయి. అసలు చాలా బాగుందండి. ఇది డిజైన్ కానీ నీట్ ఫినిషింగ్ కానీ అసలు ఎంత బాగుందో. వీటిలో చాలా కలర్స్కి ఈ కలర్స్ అన్నీ మ్యాచ్ అయిపోతాయి సరిగ్గా. నెక్స్ట్ వచ్చేసి ఇది గోల్డ్ క్రష్లో ఆల్ ఓవర్ జాలి అనమాట. ఎక్కువగా హెవీ డిజైన్ కావాలి అనుకునే వాళ్ళకు, గ్రాండ్గా కనపడాలనుకునే వాళ్ళకు ఈ డిజైన్. ఇది మామూలుగా మన దగ్గర ఏవైనా శారీస్ ఉంటే కూడా మనం పేర్ చేసుకోవచ్చు. దీంట్లో కూడా 4 కలర్స్ ఉన్నాయి. బ్లాక్ కలర్ ఉంది ఇందులో. బ్లాక్ చాలా వాటికి సూట్ అయిపోద్ది. సేమ్ డిజైన్లో బ్లాక్ ఉంది, ఇది పింక్. నెక్స్ట్ వచ్చేసి ఉల్లిపొర కలర్ అంటారు కదా, ఇదే ఈ కలర్ కూడా ఉంది. నెక్స్ట్ పింక్లోనే ఇంకొక షేడ్ ఉంది. 4 కలర్స్ ఉన్నాయి. మొత్తం ఇవి డిజైన్ బ్లౌజెస్. నెక్స్ట్ వచ్చేసి ఇది అయిపోయింది కదా, ఇది పింక్ కలర్. పింక్ విత్ గోల్డ్ మిక్స్ చేస్తే వచ్చే కలర్ అనమాట. చాలా బ్రైట్గా ఉంది కలరు. మీకు కెమెరాలో ఎలా కనిపిస్తుందో ఏమో కానీ కలర్ మాత్రం చాలా బ్రైట్గా ఉంది. ఇది వచ్చేసి స్కై బ్లూ, లైట్ స్కై బ్లూ. అసలు చాలా బాగుంది. ట్రెండీ కలర్ అనుకోండి, లైట్ స్కై బ్లూ. ఇవి బండెలు ఉన్నాయి కాబట్టి మీకు హెవీగా కనపడుతున్నాయి, కానీ చాలా లైట్ వెయిట్ ఉంటాయి. అంత వెయిట్ కూడా ఏముండదు. ఇది వచ్చేసి లైట్ పింక్ విత్ రోజ్ గోల్డ్ మిక్స్ చేస్తే వచ్చే కలర్ లాగా ఉంది. ఇది లైట్ పింక్ కలర్. దీనిలో మొత్తం 14 కలర్స్ ఉన్నాయండి. మీకు ఫస్ట్ శారీ మీరు సెలెక్ట్ చేసుకుంటే దాన్ని బట్టి మనం బ్లౌజు సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇది ఎల్లో కలర్, ప్యూర్ ఎల్లో అండి, పూర్తిగా ఎల్లో. ఒకసారి చూడండి అసలు ఎంత షైనింగ్ ఉంది క్లాత్. ఒకసారి ఒక్క పొర తీసి చూస్తే అసలు ఎంత లైట్ ఉంది. చాలా లైట్ వెయిట్ అండ్ ప్రీమియం ఫ్యాబ్రిక్ అండి. క్వాలిటీ చాలా మంచి ఫ్యాబ్రిక్. ఇక్కడ నాకు తెలిసిన టైలర్లకు ఫస్ట్ నేను తెచ్చిన వెంటనే చూపించాను. వాళ్ళకైతే బాగా తెలిసి ఉంటుందని ఫ్యాబ్రిక్ గురించి. వాళ్ళు కూడా చాలా బాగుందని చెప్పారు ఫ్యాబ్రిక్. ఫస్ట్ వాళ్ళకే కదా తెలుస్తుంది ఫ్యాబ్రిక్ ఎలా ఉంది, ఎట్లా స్టిచ్ చేస్తే అసలు ఎట్లా కూర్చుంటుంది అని. చూపించాను, వాళ్ళు చాలా బాగుందని చెప్పారు. ఇది వచ్చేసి వైట్ అండి. వైట్ కూడా ఇష్టపడే వాళ్ళు చాలా మంది ఉంటారు. వైట్కి మనం ఏదైనా డార్క్ కలర్, థిక్ కలర్ పేరప్ చేసినామంటే అసలు చాలా బాగుంటుంది. ఏదైనా మీకు ఇంకా ఇన్కంప్లీట్గా ఏమైనా అనిపిస్తే మన దగ్గర లేస్లు ఉన్నాయి, మీకు తెలుసు కదా. ఆ లేస్లలో మీకు నచ్చింది ఏదైనా మీరు తీసుకునే ఫ్యాబ్రిక్కి సూట్ అవుతుంది అనుకుంటే మీరు దాన్ని కూడా పేరప్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. లేసులు, గోల్డ్ లేసులు కావచ్చు, మన ఎంబ్రాయిడరీ లేసెస్ కావచ్చు. చూడండి ఒకసారి లేసెస్ వీడియో కూడా ఒకసారి చూడండి. చూడని వాళ్ళు, కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే మీకు ఒకసారి చూస్తే ఐడియా వస్తుంది. ఇది వచ్చేసి మన గోల్డ్ కలర్, ఆల్ టైమ్ కలర్. గోల్డ్ ఎప్పుడైనా గోల్డ్ నడుస్తూనే ఉంటుంది. వేరే టైంలో ఒక కలర్ వస్తుంది, ఒక కలర్ పోతుంది, కానీ గోల్డ్ మాత్రం ఎప్పుడు ఉండే ఆల్ టైమ్ కలర్ అని. చూడండి దీనికి డార్క్ మెరూన్ కలర్ కానీ లేదా ఈ పింక్ కలర్ కానీ పేరప్ చేస్తే అసలు చాలా బాగుంటుంది. ఇందాక చూపించిన కదా గోల్డ్ క్రష్లో ఆల్ ఓవర్ జాలి, అది కానీ డార్క్ మెరూన్, డార్క్ గ్రీన్, అసలు దీనికి ఏది పేరప్ చేసినా బాగా సూట్ అయిపోద్ది. దీంతో డ్రెస్సెస్ కుట్టించుకున్నా చాలా బాగుంటాయి. చూడండి అసలు ఎంత షైనింగ్ ఉందంటే చాలా షైనింగ్ ఉంది, చాలా క్లాస్ ఉంది. ఒకసారి చూడండి మన బ్లాక్ అండ్ గోల్డ్ అసలు సూపర్ కాంబినేషన్ అనమాట. మనకి ఇది డిజైన్ చాలా బాగా వస్తుంది, చాలా ఫినిషింగ్ ఉంటుంది ఈ డిజైన్లో. ఎక్కడ డిజైన్
పాడవడం అనేది ఉండదు. చాలా నీట్ ఫినిషింగ్ ఉంటుంది. డిజైన్ ఫినిషింగ్ లోనే అసలు మన లుక్ అంతా బయటకు వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి దీంట్లోనే మన గ్రీన్ బ్లూ మిక్స్ చేసినట్లు ఉంటుంది ఈ కలర్. ఇప్పుడు వచ్చే అన్ని ట్రెండీ లైట్ కలర్స్ అన్ని తెచ్చినామంట. ఇది మన సీ బ్లూ అంటారు కదా, సీ బ్లూ చూడండి ఒకసారి. అసలు ఎంత నీట్ ఉందో, చాలా నీట్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ కలర్, డార్క్ బ్లాక్, లైట్ బ్లాక్ కాదు డార్క్ బ్లాక్. బ్లాక్స్ లో లైట్ బ్లాక్, డార్క్ బ్లాక్, గ్రే బ్లాక్ అట్లా చాలా షేడ్స్ ఉంటాయి. ఇది డార్క్ బ్లాక్. కెమెరాలో ఎలా కనిపిస్తుందో అని నేను డార్క్ బ్లాక్ అని చెప్తున్నా ముందే. అసలు దీనికి ఏదైనా లైట్ కలర్ బ్లౌజ్ తో పేరప్ చేసామంటే, ఈ లేస్ మన ఇందాక నేను చూపించిన లేస్ కానీ వేసామంటే అసలు చాలా మంచి లుక్ వస్తుంది. బ్లాక్ లవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా తీసుకోవచ్చు. చాలా మంచిగా ఉంటుంది. ఇది ఒకసారి మనం శారీ ఒక 2-3 టైమ్స్ వాడిన తర్వాత మనం మళ్ళీ ఏదైనా డ్రెస్సెస్ స్టిచ్ చేసుకోవచ్చు. నేను ఒక షార్ట్లో రెఫరెన్స్ పిక్స్ కూడా పెడతాను చూడండి. ఒక షార్ట్ రెఫరెన్స్ పిక్స్ కోసం ఒక షార్ట్ క్రియేట్ చేసి పెడతాను, ఒకసారి చూడండి దాన్ని. మీకు ఇప్పుడు అసలు ప్లెయిన్ ఫ్యాబ్రిక్ ఎంత ట్రెండ్ నడుస్తుందో మీకు అర్థమవుతుంది. మీకు సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు అన్నీ అవే కనపడుతున్నాయి. ప్లెయిన్ ఫ్యాబ్రిక్లోనే డ్రెస్, ప్లెయిన్ ఫ్యాబ్రిక్లోనే శారీస్, ప్లెయిన్ ఫ్యాబ్రిక్లోనే అన్నీ డిజైన్ చేసేస్తున్నారు. ఒకసారి చూడండి, మీకు నేను రిఫరెన్స్ పిక్స్తో ఒక షార్ట్ పెడతాను. ఇప్పుడే చూద్దాం అనుకున్నా కానీ వీలు కాలేదు. రెఫరెన్స్ పిక్తో ఒక షార్ట్ పెడతాను. ఈ వీడియో చూసిన వాళ్ళందరూ ఖచ్చితంగా ఆ షార్ట్ చూడండి. నెక్స్ట్ వచ్చే షార్ట్, అందులో కంపల్సరీగా రెఫరెన్స్ పిక్స్ అన్నీ యాడ్ చేసి పెడతాను ప్లెయిన్ ఫ్యాబ్రిక్తో అసలు ఇప్పుడు ఏమేమి డిజైన్ చేస్తున్నారని. ఇది వచ్చేసి మనకు డార్క్ మెజెంటా కలర్, డార్క్ మెజెంటా, మెజెంటాలో మళ్ళీ లైట్ మెజెంటా, మెజెంటా కాదు డార్క్ మెజెంటా. చూడడానికి మన కాఫీ బ్రౌన్ లాగా కనపడుతుంది ఏమో కానీ ఇది మాత్రం డార్క్ మెజెంటా కలర్. నెక్స్ట్ వచ్చేసి నేను మీకు ఫస్ట్ చూపించే కదా ఆ కలర్ అనమాట, బ్లూ, నీలం, నెమలి కంఠం బ్లూ అంటారు కదా, నెమలి ఉండే నీలం, ఆ నీలం. దీంట్లోంచి అది పర్సనల్గా తీసి కుట్టించేసాను. నెక్స్ట్ వచ్చేసి ఒక కలర్ రోజ్ గోల్డ్, ఓకే ఇందులోనే ఒక కలర్ ఉంది రోజ్ గోల్డ్ వచ్చేసి